సుదర్శన్ రెడ్డికి వస్తాయి. రా. సిగ్నల్ అందట్లేదు. ఓ బడికి వా. ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లోడిని చెప్తానన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే ఒక్కటికి నడుగుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇట్టే పోయినా కత్తే. నిన్ను చంపే జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది. నీకో కథ చెప్పేదా? 2 ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు. వాణి 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముడిని సముదాయిస్తాండది. ఏడిచినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులేసుకునే ఊర్లాయే. పొద్దుగోకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ పోరు మంది. ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉండాయి. పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే. పాప బడికి పాయ్. ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది.
పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయే. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది. రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. అవు మా నాయన చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది కూడా తీసుకుంటే ఇద్దరిని చంపేసినాడు. దానికేం చెప్తావు? మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవరెడ్డి మాట్లాడవే? ఐమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకే నా అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకోకే. నేను నిలబడినా, నువ్వే గెలువు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి. మాట్లాడినా ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు. అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చెయ్యి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకొన్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. కృష్ణారెడ్డి, నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం చూడలేదయ్యా. ఫస్ట్ టైం ఇదేనయ్యా, ఫస్ట్ టైం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు. తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడక బాలరెడ్డి. పాలివ్వడానికి అక్కడ ఆవు కాదు, పులి. రక్తం తాగుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. హలో రాఘవ, ఆవి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. ఎలా ఉన్నారు ఆయన? బానే ఉన్నాడు, తనకేం కాలేదు. ఏమండే, బసిరెడ్డి కొడుకుతో మీకు మీటింగ్ అని చెప్పాను, తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇక్కడ. ఇంతకీ మీరెక్కడున్నారు? కొమ్మద్దు వచ్చాం. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మా అత్తారూరు, నేను రాకూడదా? అవి ఇది సరదా కాదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు ముందు మా ఇంటికి వెళ్ళండి, నేను రేపొద్దునే వస్తాను. అక్కడ మా మణిగాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఫోన్ చేయించండి. అర్థమైందా? రాఘవ, అవి నేను నీకు అర్థం